look at these rooms. Rooms, huh? Yes, if you are calculating, total 210 rooms are here. In 16th century, the king's security and the workers who built the Taj Mahal used to stay there. గైస్ వెల్కమ్ బ్యాక్ టు సోకాల్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా పేరు సుధాకృష్ణ. నేను రోజు తప్పించే రోజు సాయంత్రం 5 గంటలకు కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మరి మీరేం చేయాలి? వీడియోకి అయితే లైక్ ఇచ్చేసి వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ నేను సర్ప్రైజ్ సస్పెన్స్ అంటున్నాను కదా, బిగ్ సర్ప్రైజ్ అండి. నాకైతే లిటరల్లీ నేను అసలు మూడ్ ఆఫ్ ఇన్ ద సెన్స్ నాకైతే ట్రావెల్ చేయాలని కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని కానీ అలా లేదు. మన యూట్యూబ్ మీద ఫోకస్ చేసి వీడియోస్ చేస్తున్నాను నేను. ఇంతలో మా హస్బెండ్ ఏం చేశారు, నేను సర్ప్రైజ్ అని చెప్పి నన్ను అయితే ఢిల్లీ వచ్చేయమన్నారు. అసలు ఢిల్లీ వచ్చిన తర్వాత ఏంటి ప్లాన్ ఏమీ నాకు తెలియదు. ఢిల్లీ రా అన్నారు, నేనైతే బయలుదేరిపోయాను. అసలు ఏంటో మరి మన సార్ ఏం ప్లాన్ చేశారో ఏంటో చూసేద్దాం. మరి నాతో పాటు మీరు కూడా క్యూరియస్గా ఉన్నారని నాకు తెలుసు. సో ఆయనకి కొంచెం చికాగ్గా అనిపించిందంట వర్క్ ప్రెజర్ వల్ల. నువ్వు రా ఢిల్లీ రా అంటేను నేను వచ్చేసాను. ఇప్పుడైతే మనం రాడిసన్ హోటల్లో ఉన్నాము ఢిల్లీలో. ఇక్కడ నేను రాడిసన్ జస్ట్ మీకు రూమ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మా హస్బెండ్ ఏంటి ఫ్యామిలీ రాడిసన్కి వచ్చేసి ప్రీమియర్ కస్టమర్స్ అంట. సో అందుకని వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు యాక్చువల్లీ. అండ్ ఈరోజు స్పెషల్గా మాకు ఒక సూట్ రూమ్ ఇచ్చారనమాట. నార్మల్ రూమ్ బుక్ చేస్తే ఇది ఇచ్చారంట. సో అది మా హస్బెండ్ చెప్పారనమాట. రూమ్ అయితే చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. వ్యూ ఎంత బాగుందో. మేము 5 స్టార్ హోటల్లో స్టే చేయడమే తప్పితే ఫెసిలిటీస్ని అస్సలు వాడుకోమన్నమాట. ఎందుకంటే నాకు బేసిక్గా క్లోరిన్ వాటర్ పడదు. నాకు స్విమ్మింగ్ వచ్చు, నేను వాటర్ పైన తేలి స్విమ్మింగ్ చేస్తాను, బట్ నాకు క్లోరిన్ వాటర్ పడదు. అలాగే పిల్లలకి కూడా పడదు. వెంటనే డార్క్ స్పాట్ ఆ ప్లేస్మెంట్ అంతా వచ్చేస్తుంది అనమాట. మా హస్బెండ్కి పడుతుంది, బట్ మా ఆయనకి అంతగా స్విమ్మింగ్ రాదు, బట్ ఆయన దిగుతాడు అప్పుడప్పుడు. సో అదనమాట. అందుకని మేము మ్యాక్సిమం ఈ ఫెసిలిటీస్ ఏవి వాడుకోము. నాకు ఎస్పెషల్లీ ఈ 5 స్టార్ హోటల్స్లో ఉండే వాష్రూమ్స్ చాలా బాగా నచ్చుతాయి. నేను మన ఇంట్లో కూడా మ్యాక్సిమం ఇలాగే ప్లాన్ చేసుకుని అయితే మన ఇల్లు కట్టినప్పుడు ప్లాన్ చేశాను. అండ్ ఈ థంబ్నెయిల్ మీకు ఎలా అనిపించింది గైస్? బాగుంది కదా? సో చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ రూమ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో మన వాష్రూమ్ మోస్ట్లీ నేను అలాగే చేయించుకున్నాను. అన్ని వాష్రూమ్స్ ఒక పెద్దవి ఏవైతే వచ్చినాయో ఆ వాష్రూమ్స్ అన్ని, చిన్న వాష్రూమ్స్ అన్నీ కొంచెం రిజర్వ్డ్గా అలా ఉంటాయి. సో వాష్రూమ్స్ అయితే నాకు బేసిక్గా ఏంటంటే వాష్రూమ్స్ మొక్కలు ప్లాన్డ్గా ప్రాపర్గా ఉండాలి. నా చుట్టూ అంత ఇష్టం అనమాట. నాకు గ్రీనరీ ఉండాలి. అలాగే ఇక్కడ చూసారా, ఫస్ట్ నేను చుట్టూ ఎవరింటికి వెళ్ళినా కూడా ఏమున్నాయి అని చూడను. మొక్క ఉంటే మాత్రం దానికి టెంప్ట్ అవుతా ఫస్ట్. ఆ ప్లేస్మెంట్ వీళ్ళు బాగా హైజీన్గా ఉంచుకున్నారు, చాలా నీట్గా ఉంచుకున్నారని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మొక్కల ఇంపాక్ట్ నా మీద అంత పడుతుంది అనమాట. సో మా హస్బెండ్కి పెట్స్, అక్కడ ఒక పెట్ ఉందంటే దానివైపే చూస్తూ ఉంటాడు, ఇంక మనుషుల్ని కూడా పట్టించుకోడు, అంత ఇష్టము. సో నాకు వచ్చేసి మొక్కలు, గ్రీనరీ అండ్ రూమ్ యాంబియన్స్, క్లీన్లీనెస్ ఇలా ఇష్టం అనమాట. సో అండ్ ఇక్కడ మీరు చూస్తే వ్యూ ఎంత బాగుందో కదా. సో చాలా చాలా బాగుంది. మేము ఫ్రీక్వెంట్గా మోస్ట్లీ రాడిసన్కి ఈ మధ్య నోవోటెల్, రాడిసన్ ఇలా సైమల్టేనియస్గా ఈ హోటల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. నేను హోటల్స్ ఇవన్నీ చూసుకొని మా హస్బెండే చూసుకుంటారు. బేసిక్గా ఏంటంటే నేను అంత మనీ ఆల్రెడీ మీకు మన వీడియోస్లో చెప్పాను, నేను అంత ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయను, నా చేతులతో ఖర్చు పెట్టడానికి చాలా కష్టపడతాను అనమాట. అందుకని ఆ డబ్బుల సెక్షన్ అయితే నేను అసలు పట్టించుకొని, ఇలాంటివి అయితే అసలే పట్టించుకొని. మా హస్బెండ్ అంటూ ఉంటారు, ఎప్పుడైనా నువ్వు ఇలాగా ఏదైనా పెట్టాలంటే ఇన్వెస్ట్ చేయాలంటే అస్సలు పెట్టవు, అందుకే నేను చూసుకుంటానని. అండ్ ఇక్కడ కేక్ అయితే కట్ చేసామన్నమాట. 13K, కంగ్రాచులేషన్స్ 13K అని చెప్పి కేక్ అయితే కట్ చేసాం. అండ్ ఇప్పుడు మేము బయటకు ఇలా బయలుదేరుతున్నాము, బ్రేక్ఫాస్ట్ అది చేసేద్దాము అని చెప్పేసి. సో మనకి బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కూడా ఇక్కడ కాంప్లిమెంట్లో ఉంది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పుడు మనం ఎక్కడికి బయలుదేరుతున్నామో మీరు చూసేశారు, ఆగ్రాలో అని చెప్పేశాం కాబట్టి మనం ఇప్పుడు ఆగ్రాకి బయలుదేరుతున్నాం అనమాట. ఇంతవరకు మేము 20 years రన్నింగ్ మా మ్యారేజ్ లైఫ్లో ఇంతవరకు మేము ఆగ్రా వెళ్ళలేదంటే నమ్ముతారా మీరు? ఎస్, మేమైతే వెళ్ళలేదండి. సో ఆగ్రా గురించి విని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అది మా హస్బెండ్ అనుకున్నారట, అది తన కోసం కట్టించిన, అఫ్కోర్స్ అందరికీ తెలుసు అది సమాధి అని, బట్ ఆ స్టోరీ విన్నాక అక్కడ మాకు ఒక గైడ్ ఉన్నారు. సో అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. వింటున్నప్పుడు అంతా ఒక సమాధి కోసం ఇంత ఇన్వెస్ట్ చేశారా అని అనిపించింది. సో దాని గురించి కూడా కొంచెం మీకు చెప్తాను.
ఈవెన్ తాజ్మహల్ కోసం కూడా. అండ్ ఇక్కడ నుంచి అయితే మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆగ్రా అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ నుంచి 4 hours జర్నీ. సో అక్కడ కూడా సేమ్ రాడిసన్ హోటలే. సో 4 hours జర్నీ చేసి కార్లో, కాకపోతే ఏంటంటే ఢిల్లీ నుంచి ఆగ్రాకి ఫ్లైట్ లేదంట, అందుకని మేము కార్ జర్నీ చేయాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపాం. అండ్ ఈరోజు మన కామెంట్స్ అండ్ సబ్స్క్రైబర్స్ చదివేద్దాము అండ్ అలాగే తాజ్మహల్ చూసుకుంటూ కూడా. మనకి బేసిక్గా 200 నుంచి 300 మంది సబ్స్క్రైబర్లు వస్తున్నారండి, అందుకని నేను 4 పేర్లు చదవాలనుకుంటున్నాను. నృత్యాలయ్య గారు, రమ్య నరేంద్ర గారు, కవిత చాగంటి గారు, అశ్విని నీరుకట్టు గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సో ఈ టెడ్డీబేర్ చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా. మరి కామెంట్స్ చదివేద్దామా. అను బడే గారు, మీరు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, ఇంకా టీయర్స్ వచ్చాయి అక్క. థ్యాంక్ యూ సో మచ్ డియర్, చాలా మంచి మనసు మీది, అందరూ బాగుండాలని కోరుకోవడం ఈ రోజుల్లో. వావ్ డియర్, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్, ఎంత మంచి కామెంట్. అండ్ శిరీష మొయ్యి, తను నాకు ఫస్ట్ ఛానల్ మనం స్టార్ట్ చేసిన నుంచి ఉన్న సబ్స్క్రైబర్. సో స్వీట్ ఆఫ్ యూ డియర్, నేను మీ ఫస్ట్ వీడియో నుంచి ఫాలో అవుతున్నాను అక్క, నేను మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని వెయిట్ చేస్తున్నాను, ఫైనల్లీ యూ రీచ్డ్, సో హ్యాపీ, ఐ థింక్ పర్పుల్ శారీ అనుకుంటున్నా. వావ్ గ్రేట్ డియర్, సో స్వీట్ ఆఫ్ యూ, ఆ సింపుల్ వర్డ్స్ అలాగే నీ అమేజింగ్ లవ్ నాకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక కామెంట్ కూడా తనదే, అక్క మీ వీడియో చూసాక ఈ వ్రతం చేసుకోవాలని నా మనసు కనిపించింది, తొందరలో స్టార్ట్ చేసుకోవాలని అనుకుంటున్నా, లోడ్స్ ఆఫ్ లవ్ యూ ఫ్రమ్ యువర్ ఇన్ఫర్మేషన్. వావ్, సో మన ఈవెన్ వీడియో చూసి నీకు పూజ చేసుకోవాలనిపించుకోవడం అమేజింగ్ డియర్. సో నిజంగా ఆల్ ద బెస్ట్ మా, పూజ చాలా చక్కగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గాడ్ బ్లెస్ యూ డియర్. అండ్ ఇక్కడైతే మనం ఆగ్రా తాజ్మహల్, మన 7th వండర్ ఆఫ్ వరల్డ్ బయలుదేరిపోతున్నాం డియర్. యాక్చువల్లీ ఏంటంటే ఆయన వైట్ అండ్ వైట్, మా ఆయనకి నేను వైట్ అండ్ వైట్ వేసుకొని చెప్పాను, నేనైతే వేసుకోలేదు. సో ఈ పింక్ మీద వైట్ ఇచ్చేద్దామని అలా ఇచ్చేసాను అనమాట. సో లాంగ్ ఒక ష్రగ్ వేసుకొని బయలుదేరిపోయాను. చెప్పాను కదా అంత మూడ్ అంత లేదు అని చెప్పేసి. ఎనీవేస్ మా ఆయన కోసం అయితే వచ్చేసాను. అండ్ వీణావాణి గారు, మీకు వెస్ట్రన్ వేర్ అండ్ ట్రెడిషనల్ వేర్ బోత్ చాలా సూట్ అవుతున్నాయండి, నాకైతే గోల్డ్ ఇంకా కొనుక్కోవాలని ఇన్స్పైర్ మీ వల్లనే అవుతుందండి, కీప్ రాకింగ్ సుధ గారు, అండ్ షేర్ మోర్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ అండి. అలాగే కొన్ని కామెంట్స్ చదవకుండా ఉండలేమండి, అలా అని మిగతా వాళ్ళు తక్కువని కాదు. సుధా రామకృష్ణ గారు, ఎంత గొప్ప మనసు మీది, మీకు ఒక పూజ విధానం ద్వారా మంచి జరిగితే అందరూ ఆ పూజ చేసుకొని సంతోషంగా ఉండాలని షేర్ చేశారు చూడండి, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అని పెట్టారు. సో స్వీట్ ఆఫ్ యూ డియర్. నేననే కాదు మన చుట్టూ అందరూ బాగుండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం, అందులో మనము ఉండాలని స్పెషల్లీ కోరుకుంటాం. సో అలాగా, సో నేనైతే నాకున్న ఏదైతే నాలెడ్జ్ కానీ నాకున్న ఏదైతే మంచి కానీ 10 మందితో షేర్ చేసుకోవడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతున్నాను, అది నాకున్న బెస్ట్ క్వాలిటీగా కూడా ఫీల్ అవుతున్నాను. సో దిస్ ఈజ్ ఐఎమ్ సో గ్లాడ్ డియర్, నేను ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే భవానీ రెడ్డి, తను స్వీట్ సిస్టర్. సో తను ఎవ్రీ డే మెసేజ్ చేస్తూ రోజుకు 4 మెసేజ్లైనా చేస్తానక్క, నేను ఇంతవరకు ఏ యూట్యూబర్కి చేయలేదు, మీకు మాత్రమే చేస్తున్నాను. మనం ఇక్కడ ఆగ్రాకి వచ్చేసాం, తాజ్మహల్ లోపలికి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ కామెంట్ అయితే చదివేద్దాము. హాయ్ అక్క, నేను ముందు వీడియోలో చదవలేదన్న 4 కామెంట్స్ చదివాను, బట్ ఎవ్రీ వీడియోలో 4 కామెంట్స్ చదువుతున్నారు కదక్క, ఈసారి నా కామెంట్ చదవండి అక్క. మై నేమ్ ఈజ్ భవానీ రెడ్డి. హాయ్ భవానీ. అలాగే తన మెసేజ్, మై ఏజ్ 29, మ్యారేజ్ అయ్యి 4th year రన్నింగ్ అక్క, పిల్లల కోసం ట్రై చేస్తున్నాము, మీరు rooms huh? Yes, if you are calculating, total 210 rooms are here. In 16th century, the king, security and the workers who built the Taj Mahal used to stay there. Now 95% of the rooms are closed. Only 5% of the rooms were occupied by the army who controls the security nowadays in Taj Mahal. వైభవలక్ష్మి వ్రతం చేస్తాను, బ్లెస్ మీ అక్క శ్రావణ మాసంలో అని చెప్పి పెట్టింది. గాడ్ బ్లెస్ యూ డియర్, నీకు చల్లగా ఉండాలి, నువ్వు భగవంతుడు నిన్ను చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డియర్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఇక్కడ ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత కొన్ని రూమ్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే అప్పట్లో వాళ్ళు వచ్చి స్టే చేయడానికి 20,000. That the cleaning is going on because it's some white marble. So please come here, I will tell you something. Look at this part. This is called forecourt area. Why we called it forecourt area? Because on this place there are 4 gates. Now look at the gates. 1, 2, 3, 4. But for entrances there are 2 gates only. We came from this gate, this is called west gate, and opposite side there is the east gate. These are the entrances in Taj Mahal. On the center there is a south gate, but entry is not allowed from south gate because behind that gate there is a residential area. The local city peoples used to live there. That's why Supreme Court banned the entry from that gate. Now look at the big one. This is the main entrance gate to go to the white building, and the name of this gate is Royal Gate.
Please, all of you, look at on the top of the gate. Can you see the white domes, the small one? 11 here and 11 domes on the back side. Total 22 domes. Okay. It means Taj Mahal was completed in 22 years. Oh. Because in King's time, they don't have any computers and calendars. So for 1 year, there is a 1 day. Now look at on the lower side. Can you see the black Arabic language? It's a prayer. It takes Holy Book of Quran. And the stone name is black stone. Now look at on the lower side. Can you see the red flower and green leaves? Okay. Yeah. These all are the gemstones, semi-precious stones that everyone wears in a jewelry, emeralds. The stone names are star ruby, golden topaz, lapis lazuli, jasper, or the black stone. The work name is inlay work. What does it mean? They cut the line of the white marble with the help of hands, hammer and chisels, and they fixed another stone in that. That is called inlay work, and Taj Mahal is very famous for this work. మెంబర్స్ వచ్చారంట ఈ తాజ్మహల్ కట్టడానికి. వాళ్ళందరూ స్టే చేయడానికి ఈ రూమ్స్ అంట. అవి 95% క్లోజ్లోనే ఉన్నాయి. ఓన్లీ 5% మాత్రం ఇక్కడ అంతా నేవల్ ఆర్మీ వాళ్ళ చేతిలో, సెంట్రల్ చేతిలో ఉంటుందంట. దీని సెక్యూరిటీ అంతా వాళ్ళు ఉండడానికి ఉపయోగిస్తున్నారంట. ఓన్లీ 5%. మనకి చూడ్డానికి ఒక పాలరాయిలాగా కనపడుతున్న ఎంత వర్క్మ్యాన్షిప్ ఉందండి, ఎంత కష్టపడి ఉంటారో. 20,000 పీపుల్ 20 సంవత్సరాలు కట్టారంటండి. 22 సంవత్సరాలు కట్టారంట. ఓ మై గాడ్. షాజహాన్ ముంతాజ్ కోసము ఇది కట్టించారు. ముంతాజ్ తనకి థర్డ్ వైఫ్ అంట. సో వాళ్ళ ఇద్దరికి పెళ్ళైన టైంలో ప్రీస్ట్ ఉంటారు కదా, సో తను ఒక బ్లాక్ స్టోన్ ఇచ్చారంట. ఇక్కడ ఇంకొకటి అండి, మనం బండి ఎక్కొచ్చాం కదా, ఆ బండికి వచ్చేసి 20 రూపాయలు ఒక మనిషికి. అలాగే ఇక్కడ అడుగుతున్నారు కదా, ఫొటోస్కి చాలా ఇబ్బంది పెడతారు. మేమైతే 5,000 రూపీస్ ఇచ్చాము. ఇక్కడ 50 ఫొటోస్ తీశారు. ఈచ్ వన్ 100 రూపీస్ అండ్ సాఫ్ట్ కాపీస్ కూడా ఇస్తారు. బట్ చాలా వేస్ట్ అనిపించింది సేమ్ డ్రెస్లో అన్ని ఫొటోస్. బట్ వాళ్ళు మనల్ని కంపెల్ చేసి దానికి మనల్ని వినేట్ చేసేస్తారనమాట. అందులో మా హస్బెండ్కి అసలు చెప్పనక్కర్లేదు. సో ఇంక ముందే ఉంటాడు, చేసే అంటే ఆయనకి అసలు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని అలాగా కష్టపెట్టడం ఆయనకి అసలు నచ్చదు. సో అలా అయిందనమాట. వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. అన్ని ఒకే డ్రెస్లో మనమే చూడము, ఇంకా అవుటర్స్ ఏం చూస్తారు. సో ఓకే, ఇట్స్ డన్. సో అయితే అక్కడ ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా వాళ్ళు ఎంత ఫాస్ట్గా అంటే వాళ్ళు ఈ 5,000 అయిపోయినాక ఇంకొక కస్టమర్ని పట్టుకోవాలి కదా. సో అలాగా ఫొటోస్ తీస్తూనే తాజ్ మహల్ ఇంకా సంగతి వదిలేయండి. ఎంత బాగుందో అండి, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడికి వచ్చేసరికి 6 అయింది. సో ఇది 6 o'clockకి ఇలా ఉందన్నమాట. మేము సన్ రైజ్ కోసం వచ్చాము. బట్ వర్షం అండి, కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. గొడుగులు పట్టుకుని మరి మా ఎవరైతే ఉన్నారో తను గైడ్ గొడుగులు పట్టుకొని వచ్చారు, అండ్ డ్రైవర్ కూడా. సో అలాగా వర్షంతోనే ఉన్నాము, కంటిన్యూస్గా తడుస్తూ ఉన్నాము. అలా మొత్తం డ్రెస్ జుట్టు అంతా తడిచిపోయింది. ఒక దగ్గర అయితే ఫుల్గా ఇంకెక్కువ వర్షం వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి ఎంత క్యూట్ ఉందో కదా, చాలా చాలా బాగా అనిపించింది. మనకి ఇలా చూడడానికి ఒక పాలరాతిలాగా అనిపిస్తుంది కదా. మీరు చూడండి ఇంకా కంటిన్యూస్గా డీటెయిల్డ్గా అసలు ఒక్కొక్క వర్క్ చేయడానికి చూడండి. ఇక్కడ ఎవరి ఫొటోస్ బిజీలో వాళ్ళు ఉన్నారు. సో ఒక్కొక్క పెటల్ చేయడానికంట ఒక్కొక్క డే, ఈవెన్ ఒక 5 days 6 days ఒక్కొక్క పెటల్ చేయడానికి. అంటే ఆలోచించండి ఎన్ని స్టోన్స్, ఎన్ని కాస్ట్లీ స్టోన్స్ వాడారంట, అసలు ఎంత వాడారో దీని మీద ఇన్వెస్ట్ చేశారో తెలియదంట. అప్పుడు రాజు షాజహాన్కి ముంతాజ్కి పెళ్ళైనప్పుడు తను థర్డ్ వైఫ్ అంట. ముందు ఇద్దరు వైఫ్లకి పిల్లలు లేరంట. సో వీళ్ళిద్దరికి ప్రీస్ట్ ఒక బ్లాక్ స్టోన్ ఇచ్చారంట. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో దానిపైన బ్లాక్ స్టోన్తో అరబిక్ లెటర్స్ రాసున్నాయో ఆ బ్లాక్ స్టోన్ ఇచ్చారంట. అది వాళ్ళు చాలా లక్కీగా ఫీల్ అయ్యి మొత్తం ఆ స్టోన్ తెప్పించి వాడారంట. సో ఆ అరబిక్ లెటర్స్ కోసం అని చెప్పి ఇక్కడ కనపడుతున్నాయి చూడండి. అలాగే ఆ డిజైన్ కూడా, ఈ పెటల్స్ ఉన్నాయి కదండి కిందన, ఒక్కొక్కటి ఇండివిజువల్గా తయారు చేయడానికి కొన్ని రోజులు మాకు. తర్వాత మేము మినీ తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళాము, చూపిస్తాను మీకు. అక్కడ వీడియో తీయకూడదు అన్నారు. సో అంత డీటెయిల్డ్గా అండి ఎంత కష్టపడ్డారు అనేది కూడా ఆయన చూపించాడు అనమాట. ఒక్కసారి చూడండి, మనకు చూడడానికి ఏమీ లేదు. తర్వాత మెయింటెనెన్స్ చాలా ఎక్కువ మెయింటెనెన్స్ అవుతుందంట ఇప్పుడు వీటికి. అప్పుడు నుంచి ఇరాన్ నుంచి వచ్చి ఇక్కడ కట్టారంట. వాళ్ళు ఇప్పటికీ మన తెలుగు వాళ్ళలాగే ఇంకా వాళ్ళ జనరేషన్స్ ఇక్కడే ఉన్నాయంట, ఢిల్లీలోనే. సో ఇక్కడ ఆగ్రాలోనే స్థిరపడిపోయారంట. సో ఇంకా తెలుగు మాట్లాడతారంట, మన ఆగ్రా హిందీ మాట్లాడతారంట. ఇంకా కామన్గా ఇక్కడ పీపుల్ లాగా అయిపోయారంట. సో అలాగా అంటే ఎంతమంది వచ్చి, అలాగే ఇప్పుడు మీకు అసలైన విషయం చెప్తాను నేను. ఇది కనబడుతున్న రివర్ వచ్చేసి యమునా రివర్. ఇది యమునా నది. ఈ నదికి అవతలి ఒడ్డులో షాజహాన్ చనిపోయిన ముందు
చెప్పారంట సేమ్ ఇటువంటి తాజ్మహల్నే అటువైపు కూడా కట్టాలి, రివర్కి అవతల వైపు నా కోసం అని చెప్పి $40 million ఒక సైడ్ పెడితే వాళ్ళ కొడుకు ఔరంగజేబ్ వచ్చేసి ఇదంతా ఇంత ఇన్వెస్ట్ చేసేస్తే నేను ఎలాగా పాలించాలి, తర్వాత మళ్ళీ రాజ్యాన్ని ఎలా చూసుకోవాలని చెప్పంట తను కట్టలేదంట. అందుకని కొంచెం కన్స్ట్రక్ట్ చేసి ఫౌండేషన్ వేసి ఉండిపోయింది. అది బ్లాక్ ఫౌండేషన్ అని పిలుస్తారంట దాన్ని, బ్లాక్ స్టోన్ ఫౌండేషన్. ఇంకా అలా ఉండిపోయింది అనమాట. సో ఆయన ఇప్పుడు ఈ ముంతాజ్ ఏదైతే మన దీని పక్కన సమాధి పక్కనే ఈవెన్ షాజహాన్ సమాధి కూడా ఉండింది. కొంచెం పెద్దదన్నమాట, రాజుగారిది కాబట్టి కొంచెం పెద్దది ఉండింది. బట్ దీనికి చాలా అంటే ఐ మీన్ ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడండి తను, మా గైడ్ వచ్చేసి. లోపల ఈవెన్ ఒక మధ్యలో ఏదైతే రాణి ముంతాజ్ తాలూకా సమాధి ఉందో దానికి టోటల్గా త్రూ అవుట్ ఈ ఏరియా మొత్తం ఒక వే, అవతల వే యువతల వే, మధ్యలో కరెక్ట్గా ఆవిడ ఉందన్నమాట ఆ సమాధి. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. అసలు ఒక 7th వండర్గా ఇది నిలబడిందంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. నేనైతే దూరం నుంచి చూసి ఓకే తాజ్మహల్ అంతే. బట్ నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. సో స్వీట్ ఆఫ్ యూ కన్నా, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. అలాగే మేమైతే హోటల్కి వచ్చేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం, ఎందుకంటే ఉదయాన్నే వెళ్ళిపోయాం కాబట్టి ఫుల్గా తడిచిపోయాము. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ మా హస్బెండ్ కన్నా నాకైతే టీ ఇచ్చి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాళ్ళు ఏంటంటే మన కేక్ తాలూకా క్రీమ్తో అలాగా డిజైన్ చేసి పెట్టారనమాట. సో మొత్తంగా వాళ్ళ దగ్గర. అండ్ ఉదయం పూట ఇక్కడ ఈ ప్లేస్లో టీ కాఫీ పెడుతున్నారు, ఈవినింగ్ వచ్చేసి లైవ్ మ్యూజిక్ పెడుతున్నారు అనమాట. సో పాడుతున్నారు, అలాగే హార్మోనియం వాయిస్తున్నారు, ఇలా జరుగుతుంది. సో మేమైతే ఒక 2 days ఇక్కడ స్పెండ్ చేసాం కాబట్టి తెలుసు, చెప్తున్నాను మీకు. అండ్ ఇక్కడ చాలా రష్ ఉందండి, చాలా రష్గా ఉంది. బట్ ఉదయాన్నే కాబట్టి ఇంకా అంతమంది ఎవరు రాలేదు. కానీ కరెక్ట్ పీక్ టైం అయితే ఉదయం కానీ సాయంత్రం కానీ ఫుల్ రష్ ఉంటుంది రాడిషన్లో కూడా. సో మేమైతే ఇంకా ఫస్ట్ మా హస్బెండ్ అయితే టీ తెచ్చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు కదా దీనిలో, ఈ మట్టి దానిలో, ఇది యూజ్ అండ్ త్రో అనుకుంటా. సో వెంటనే పడేస్తున్నారు అనుకుంటా. అది కలుపుతుంటే ఫుల్ మట్టి స్మెల్లే వచ్చింది నాకు. నేనేమో కొంచెం స్పూన్తో కొంచెం గట్టిగా కలిపేసాను, నాకైతే మట్టి, చూసారా నా ఫేస్ ఎక్స్ప్రెషన్, మట్టి స్మెల్లే వచ్చింది. సో ఓకే, కానీ టీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మార్నింగ్ ఫర్ మీ. కాబట్టి టీ అయితే కంపల్సరీగా పడాలండి మనకి. సో మా హస్బెండ్ అయితే టీ కాఫీ తాగరు. అండ్ ఇక్కడ మేమైతే బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోయాం. ముంతాజ్కి షాజహాన్కి కలిపి 14 మంది పిల్లలు పుట్టారంటండి. 14 మందిలో 7 మాత్రమే సర్వైవ్ అయ్యారంటండి. అందులో 4 sons 3 daughters సర్వైవ్ అయ్యారంట. అంటే మిగతా వాళ్ళందరూ చనిపోయారంట అప్పుడే పుట్టిన టైంలోని అలాగా. సో అందుకని ముంతాజ్ అంటే మిగతా వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి అంత ఇష్టం అంట. ఇంకా మేమేం చేసామంటే కొంతసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ దిస్ ఈజ్ కాల్డ్ మినీ తాజ్మహల్ అంట. ఎలా దీనికోసం 4 lakhs ఇన్వెస్ట్ చేశారంట ఈ ఒక్క దానికోసం. 7 lakhs, 4 lakhs కాదు 7 lakhs పెట్టారంట. అండ్ మా హస్బెండ్ నాకు తాజ్మహల్ కొని ఇచ్చేసారు. గైస్ ఇది వీడియో ఎలా అనిపించింది అంటే, ఇక్కడ మేము లెదర్ హౌస్, ఇక్కడ లెదర్ చాలా ఫేమస్ అంట ఆగ్రాలో. సో ఇది గైస్ మీకు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ స్టే ట్యూన్. అలాగే కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేసి అన్ని నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అయిపోతాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని, ఇంకా సర్ప్రైజ్ ఉందండి. మా హస్బెండ్ ఏం సర్ప్రైజ్ చేశారు అసలు, మన చీర వీడియోతో పాటు నేను ఆ సర్ప్రైజ్ చూపించబోతున్నాను మీ అందరికీ. స్టే ట్యూన్ టు సోకాల్ సుధా గైస్. అలాగే ఇంకొంత మంచి వీడియోస్, కొత్త వీడియోస్, మంచి కంటెంట్ ఇలాగ మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో నేను ఫోకస్డ్గా ఉన్నాను, మీ అందరూ కూడా ఫోకస్డ్గా మన ఛానల్ కోసం ట్యూన్ అవుతూ ఉండి, అలాగే మన కంటెంట్ చూస్తూ ఉండి నాకు సపోర్ట్ అందిస్తూ ఉంటే ఇలాగే మన వీడియోస్ చేసుకుంటూ ముందుకెళ్తాం, అస్సలు తగ్గేదే లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ జాకెట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు సోకాల్ సుధా. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.